నేను మీ గణేష్. ఫర్ ది ఫస్ట్ టైం నేను మా తమ్ముడు కలిసి బీచ్కి వెళ్ళబోతున్నాం. మేము వెళ్ళే దారి వయా తన్నిక. సో అందమైన కొండలు, చెట్లు, రోడ్స్, మధ్య మధ్యలో అందమైన లేక్స్. సో మన జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మా తమ్ముడు బీచ్ చూడటం ఇదే మొదటిసారి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సామి బై సిద్ధు. సిద్ధు ఊరికి వెళ్ళాడండి సంక్రాంతి పండుగకి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ కూడా వెళ్ళి ఇద్దరే కలిసి వెళ్ళారు. సో మా తమ్ముడు వచ్చారు నిన్న హైదరాబాద్ నుంచి పూణేకి. సో ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం, చిన్న ట్రిప్, జస్ట్ 1 డే బీచ్కి వెళ్తున్నాము. బీచ్ పేరు దేవిగారి బీచ్ అంటారు అనమాట. నియర్లీ 150 kilometers, 3 hours జర్నీ పడుతుంది. థమిని ఘాట్ మీదకి వెళ్ళాలన్నమాట. సో బీచ్ అయితే చాలా బాగుంది, చాలా మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో పదండి, దారిలో మీకు లొకేషన్స్ ఇంకా అక్కడికి వెళ్ళగానే లోకి బీచ్ అన్ని చూపిస్తాను. అన్నగాటి మర్చిపోయాను, వీడు మా తమ్ముడు నరేష్. సరే లెట్స్ గో. బండి కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి. హలో ఫ్రెండ్స్, ఇది థమిని ఘాట్ అంటారనమాట. మన్సూన్ సీజన్లో వస్తే ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్, లెక్కలేనన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి ప్రతి ఒక్క కొండ పైన. ఎదురుగా చూస్తున్నారు కదా, దీనిపైన చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. ఇది వే అన్నమాట. ఈ వేలో వెళ్ళాలి. చాలా బాగుంటుంది లొకేషన్. మన్సూన్లో ఇంకోసారి, ఇప్పుడైతే మనకి రెయినీ సీజన్ అయిపోయింది కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే ఏం లేవు. సో మళ్ళీ కమింగ్ మన్సూన్లో, నేను లాస్ట్ టైం వచ్చాను కానీ అప్పుడే వీడియోస్ స్టార్ట్ చేయలేదు. సో కమింగ్ మన్సూన్లో తప్పకుండా మీకు మళ్ళీ వచ్చే లొకేషన్ అయితే మళ్ళీ చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చుట్టూరా చూస్తే మొత్తం కొండలే. అది మా తమ్ముడు బండి మీద ఉన్నాడు. చాలా మంది వస్తారు, ట్రావెలింగ్ పీపుల్ కూడా. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. కొంచెం ఇంకా ఫాగ్ వల్ల, ఇప్పుడు టైం అరౌండ్ 9:30, 9:40 అవుతుంది. ఇంకా ఫాగ్ అంతా అలానే ఉంది. పదండి ముందుకెళ్దాం. ఇలా ఇప్పుడు మేము జస్ట్ వదిలే దారిలో మనకి మంచి ముల్షి రివర్ అంటారు అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది, అంటే రెయినీ సీజన్ కాదు కాబట్టి. చూడండి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తే లొకేషన్ చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇంకా రెయినీ సీజన్లో వస్తే ఇదంతా గ్రీనరీ ఉంటుంది. మీకు ఏదైతే గ్రాస్ ఇప్పుడు బ్రౌన్ కలర్లో కనిపిస్తుందో మొత్తం గ్రీన్లో ఉంటుంది. సూపర్ ఉంటుంది. వెనకాల మీకు పిల్లలు కనిపిస్తున్నాయి చూసారా, వీటి మీద మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటుంది. లిటరల్లీ మన్సూన్లో కనుక వస్తే ఉంటుంది. చాలా అంటే చెప్పలేం మాటల్లో, అంత బాగుంటుంది లొకేషన్. వీడేమో ఫోటోలు తీసుకుంటున్నాడు వాడి స్నాప్లో పెట్టుకోవడానికి అని చెప్పి. అంటే బాగుంటుంది. ఇక్కడ రైట్ సైడ్ దారి కనిపిస్తుంది. రైట్ సైడ్ వెళ్తే మనకి పెద్ద వ్యాలీ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తము. అక్కడ మనకి క్లౌడ్ ఫార్మేషన్ అవన్నీ అవుతుంటాయి. అక్కడ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు వెళ్తే వేస్ట్, అక్కడ ఏమీ ఉండవు. మన్సూన్లో లొకేషన్ అంతా. చలో ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది మాకు మధ్యలో వెళ్ళేటప్పుడు. ఆగద్దు అనుకున్నాం కానీ వ్యూ చూసి ఆగకుండా ఉండలేకపోయాము. చాలా బాగుంది అసలు. వెనకాల చూడండి, అసలుకి చాలా లోతుగా ఉన్నాయి కొండలు. చాలా హైట్లో ఉన్నాం అసలు మనం ఇప్పుడు. మనకి వెళ్ళేప్పుడు దారిలో ఇలాంటి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. చాయ్, వడాపావు, పకోడీ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. చూడండి అసలు లొకేషన్ మీకు అసలు మొత్తం రౌండ్ తిరిగి చూపిస్తాను. కొండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అసలుకి చెప్పలేకపోతున్నాను. అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంత దూరం నేను రాలేదు అయితే, ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ ఇటు సైడ్ వచ్చి ఇంత దూరం రాలేదు. రోడ్లో వచ్చాను కానీ. చూడు మా తమ్ముడు డైలాగ్ చెప్తున్నాడు. ఏంటి లొకేషన్? వర్త
వర్త్ అంటావా? ఎస్. చూడండి బ్యాక్ సైడ్. వావ్, ఇంకా మనసు ఉన్న ఇంకెలా ఉంటుందో అసలు ఊహించుకోండి. అసలు మొత్తం ఇప్పుడు బ్రౌన్ కనిపిస్తుంది, అదే కనుక మనసులో వస్తే మొత్తం లిటరల్లీ కంప్లీట్ గ్రీన్. ఓకే చలో ముందుకెళ్దాం. ఇక్కడ ఉంటే మళ్ళీ మనకి అక్కడ బీచ్ దగ్గర వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. చలో. ఫ్రెండ్స్ మీకు అక్కడ దూరంగా చిన్న చిన్న దారులా కనిపిస్తున్నాయి చూసారా? అవన్నీ ఏమనుకుంటున్నారు? అవన్నీ వాటర్ ఫాల్స్ అనమాట. వర్షాకాలం వచ్చావంటే మీకు కనిపించే దారులు కనిపిస్తున్నాయి చూసారా లైన్గా, కొండ మధ్యలో పగిలినట్టుగా. అక్కడ అన్ని వాటర్ ఫాల్సే ఉంటాయి చూసారా? ఒక్క ఎన్ని లైన్స్ ఉన్నాయి, అన్ని వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో చూస్తూ ఈ కొండ మీద కూడా చాలా ఉన్నాయి అలాంటి లైన్స్. సో మనం కనుక రైనీ సీజన్లో వస్తే ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసాము మేము దివగర్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. రూమ్ తీసుకున్నాము, తిన్నాము, ఫుడ్ ఇంటి దగ్గర తెచ్చుకున్నాము. ఒక 30 minutes రెస్ట్ చేసుకొని ఇప్పుడే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా చూపిస్తుంది మా తమ్ముడు. ఇదే ఫస్ట్ టైం బీచ్ని చూడటం, వాడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. వాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ టైం కదా బీచ్ రావడం, వాడి ఫీలింగ్. మళ్ళీ తప్పకుండా ఏంటంటే బీచ్ అని చెప్పి బీచ్ చూపిస్తూ వెళ్తారు అనుకున్నారా ఏంటి? వీడియోలో చాలా పెద్దగా అయిపోయిందండి. అందుకనే వీడియోని 2 parts డివైడ్ చేశాను నేను. సెకండ్ పార్ట్ కూడా as soon as possible పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను నేను. మన ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.